అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం రవీంద్రుని గోరాను ఆస్వాదిస్తున్నాం. చిట్ట చివరి భాగంలోకి ప్రవేశించాం. ఈ అద్భుత రచనపై మీ అభిప్రాయాలను స్వాగతిస్తున్నాను. ఇప్పుడు చిట్ట చివరి భాగపు కథలోకి ప్రవేశిద్దామా? నీ మనసులోని కోరిక ఏమిటో బాహాటంగా చెప్పరాదు అంది హరిమోహిని తీక్షణంగా. ఆరంభంలో ఉచ్చు వేసింది నువ్వు. ఉచ్చు ఊడదీసే సమయం వచ్చేసరికి నన్ను ఇరికించవద్దు అంటున్నావు. దీని అర్థం ఏమిటి? దాని మనసు బాగు చేద్దామని నీకు లేదని స్పష్టమవుతోంది. ఇంకో సమయంలో అయితే ఈ మాటలకు గోరా కోపంతో మండిపడేవాడే. ఆ మాటలు నిజమైనా భరించగలిగేవాడు కాదు. కానీ నేడు అతని తపస్సు ప్రారంభమైంది. కోపగించుకోకూడదు. అంతేగాక అతని మనసు మారుమూలలో హరిమోహిని చెప్పింది నిజమేనని గుర్తించాడు. సుచరితతో తనకు గల సంబంధాన్ని తెగతెంపులు చేసుకోవడం క్రూరమే. ఏదో ఒక మిష మీద అతి సున్నితమైన అనుబంధం ఎవ్వరికీ గోచరం కానిది అట్టి పెట్టుకోవాలని తలచాడు. సుచరితతో సంబంధం పూర్తిగా శాశ్వతంగా తెంచుకోవడానికి గోరా ఇంకా సిద్ధంగా లేడు. కానీ లోభత్వం చిహ్నాలు పూర్తిగా తొలగించుకోవాలి. ఒక చేత్తో సమర్పించి ఇంకొక చేత్తో వెనక్కి తీసుకోవడం అతనికి సరిపడదు. కాగితం ముక్క తీసుకొని పెద్ద పెద్ద అక్షరాలతో గుండ్రంగా ఇలా వ్రాశాడు: స్త్రీలకు లోకక్షేమమే యథార్థంగా సిద్ధి పొందడానికి జీవిత మార్గం. ప్రపంచం సుఖమయం కావచ్చు, కష్టమయం కావచ్చు. కానీ సుగుణవంతురాలు, పతివ్రత అయిన స్త్రీ ఈ రెంటినీ సమానంగా తీసుకుని తన గృహంలో తన మతానికి రూపం ఇవ్వడమే విద్యుక్త ధర్మంగా భావిస్తుంది. కైలాస్కు అనుకూలంగా 1-2 వాక్యాలు వ్రాస్తే బావుంటుంది అని సూచించింది హరిమోహిని. అతన్ని నేను ఎరగను, అతన్ని గురించి నేనేం వ్రాయలేను అంటూ అభ్యంతరం తెలిపాడు గోరా. హరిమోహిని చీటీని మడిచి చీర కొంగు కట్టుకుని ఇంటికి బయలుదేరింది. సుచరిత ఇంకా లలిత ఇంట్లోనే ఆనందమయ్య దగ్గర ఉంది. అక్కడికి వెళ్ళి వివాహ విషయం చర్చిస్తే ఆనందమయ్యి, లలిత ఇదంతా విని సుచరితను పెళ్లి చేసుకోవద్దని సలహా ఇస్తారు. అందుకని అక్కడ అనుకూలంగా ఉండదు. ఇలా జరుగుతుందని భయపడి మరునాటి మధ్యాహ్నం ఇంటికి భోజనానికి రావాల్సిందని, అతి ముఖ్యమైన విషయం చర్చించాలని చీటీ వ్రాసి పంపింది హరిమోహిని. ఆ రోజు మధ్యాహ్నమే తిరిగి పంపుతానని మాట ఇస్తూ వ్రాసింది. మరునాటి ఉదయం హరిమోహిని గట్టిగా ఎదుర్కోవాలనే దృఢనిశ్చయంతో సుచరిత అరుదించింది. వివాహ విషయం హరిమోహిని తిరిగి ప్రస్తావిస్తుందని సుచరితకు తెలుసు. గట్టిగా ఆఖరిసారిగా సమాధానం చెప్పి వ్యవహారమంతా ముగిసేటట్టు చెయ్యాలని సుచరిత సంకల్పించింది. భోజనం చేసిన తర్వాత హరిమోహిని, నిన్న సాయంకాలం నీ గురువుని చూడటానికి వెళ్ళాను అని అంది. సుచరిత భయపడసాగింది. గోరాను తిరిగి అవమానించేందుకేనా ఆమెను పిలిపించింది? తన సమక్షంలో గోరాను తిరిగి అవమానించేందుకేనా హరిమోహిని తనను పిలిపించింది? భయపడకు, పోట్లాడ్డానికేం వెళ్ళలేదు. నేను ఒంటరిదాన్ని. వాళ్ళ ఇంటికి వెళ్ళి అతని మంచి మంచి అభిప్రాయాలు ఎందుకు వినకూడదు అని అనుకున్నాను. సంభాషణ సందర్భంలో నీ ప్రస్తావన వచ్చింది. అతని అభిప్రాయాలు నా అభిప్రాయాలు ఒకటేనని తేలింది. వివాహం చేసుకోకుండా ఆడపిల్లలు ఎక్కువ కాలం ఉండడం మంచిది కాదని అతని అభిప్రాయం కూడా. శాస్త్రాల ప్రకారం అది పాపమని కూడా చెప్పాడు. తెల్లవాళ్ళైతే పర్వాలేదు కానీ హిందువుల్లో పనికిరాదు.
మన కైలాస్ విషయం చెప్పాను. పరిస్థితిని బాగా గ్రహించాడని నాకు తోస్తోంది అని చెప్పింది హరిమోహిని. హరిమోహిని ఇలా చెప్తుంటే సుచరితకు చచ్చేటంత సిగ్గు వేసింది. గోరా నీకు గురువని గౌరవిస్తావుగా, మరి అతని సలహా పాటించాలి అంది హరిమోహిని. సుచరిత మాట్లాడలేదు. హరిమోహిని ఇంకా ఇలా చెప్పింది. నేనన్నాను, నేను చెప్తే వినదు, నువ్వు స్వయంగా వచ్చి చెప్పి చూడు అని. దాని మీద అతను వీల్లేదు, నేను ఆమెను చూడకూడదు, ఇటువంటి వాటిని మన హిందూ సంఘం నిషేధించింది అని సమాధానం చెప్పాడు. అయితే ఏమిటి చెయ్యడం అని నేను అడిగాను. చివరికి స్వయంగా చీటీ వ్రాసి ఇచ్చాడు. ఇదిగో చూడు. ఇలా చెప్పి మెల్లిగా చీర కొంగు విప్పి చీటీ తీసి మడత విప్పి సుచరిత ముందు ఉంచింది. సుచరిత ఆ చీటీ చదువుతుంటే శ్వాస ఆడుతున్నట్టు అనిపించలేదు ఆమెకు. కొయ్యబొమ్మలాగా బిగుసుకుని కదలకుండా కూర్చుంది. ఆ చీటీలో కొత్త విషయమూ లేదు, విరుద్ధమైంది లేదు. అందులోని అభిప్రాయాలతో సుచరిత ఏకీభవించదు అని కాదు, హరిమోహిని ద్వారా ప్రత్యేకంగా పంపడంలోని అంతరార్థానికి సుచరిత ఎంతగానో బాధపడింది. ఈ రోజున గోరా దగ్గర నుంచి ఆదేశం ఎందుకు రావాలి? కానీ గోరా ఆమె విషయంలో ఇంత ఆదుర్దాపడ్డం దేనికి? ఆమెకు సంబంధించినంతవరకు గోరా కర్తవ్యం పూర్తి అయిందా? తన కర్తవ్య నిర్వహణలో ఆమె గోరాకు బాధాకరంగా ఉందా? జీవిత కార్యకలాపంలో అతనికి ఆమె ఆటంకంగా ఉందా? ఆమెకు అందించడానికి ఇంకేమీ లేదా? ఆమె అతని దగ్గర నుంచి ఆశించినది ఇంకేమీ లేదా? ఏమైనా ఆమె అలా భావించలేకపోయింది. ఆ మార్గాన మంచి భవిష్యత్తు కోసం ఆశిస్తోంది. ఆ హృదయంలోని భరింపరాని బాధను అణుచుకోవాలని కొట్టుమిట్టాడుతోంది. కానీ మనస్సు శాంతించలేదు. ఆలోచించుకోవడానికి సుచరితకు వ్యవధి ఇవ్వడం మంచిదని హరిమోహిని వెళ్ళి పడుకుంది. నిద్ర లేచి తిరిగి వచ్చి చూసేసరికి సుచరిత తాను వదిలి వెళ్ళినప్పట్లాగానే కదలకుండా మెదలకుండా కూర్చుని ఉంది. రాధా, ఎందుకు అంతగా ఆలోచిస్తావు? అంత తీవ్రంగా ఆలోచించడానికి అందులో ఏమి ఉంది? గౌరమోహన్ బాబు వ్రాసింది తప్పా అని అడిగింది హరిమోహిని. లేదు, ఆయన వ్రాసిందంతా సరైందే అని సుచరిత మెల్లగా సమాధానం చెప్పింది. అలా అయితే ఇక ఆలస్యం చేయడం దేనికి అని అంది హరిమోహిని ఉత్సాహంతో. అబ్బే, ఆలస్యం చేయాలని నాకు లేదు, వెళ్ళి నాన్నను చూసొస్తాను అంది సుచరిత. చూడు రాధా, మీ నాన్న నువ్వు హిందువుని వివాహం చేసుకోవడానికి అంగీకరించడు. కానీ నీ గురువు... పిన్ని, అలా ఎందుకు మాటి మాటికి చెప్తావు? వివాహం విషయంలో నాన్నతో మాట్లాడను, వెళ్ళి చూడాలనుంది అంతే అంది సుచరిత. పరేష్ బాబుతో సన్నిహిత సాహచర్యం వల్లనే ఇప్పుడు సుచరిత మనసుకు శాంతి లభించాలి. మరి సుచరిత పరేష్ బాబు ఇంటికి వెళ్ళేసరికి ఆయన పెట్టెలో బట్టలు సర్దుకుంటున్నాడు. ఏమిటిది అని అడిగింది సుచరిత. అమ్మా, సిమ్లా వెళ్తున్నాను, రేపు ఉదయం మెయిల్కు బయలుదేరుతున్నాను అని పరేష్ బాబు నవ్వుతూ జవాబు చెప్పాడు. పరేష్ బాబు నవ్వులో విపరీతమైన తిరుగుబాటు చరిత్ర దాగి ఉంది. సుచరిత దాన్ని పసిగట్టింది. ఆయన స్వగృహంలో భార్య, బయట స్నేహితులు ఒక్క క్షణం కూడా ఆయన్ని ప్రశాంతంగా ఉండనీయడం లేదు. కొంతకాలం పాటు ఏ దూర ప్రదేశానికో వెళ్ళకపోతే ఆయన సుడిగుండం మధ్యలో పడిపోతాడు. మరునాటి ప్రయాణానికి ఆయనే స్వయంగా పెట్టె సర్దుకోవడం చూసి సుచరిత మనస్సు దెబ్బతిన్నది. సర్దుకోవటంలో కుటుంబంలోని వారెవ్వరూ సహాయపడకపోవడం ఆమెకు నమ్మశక్యం కాలేదు. పరేష్ బాబును పెట్టె సర్దడం మానిపించి
పెట్టెలోనివన్నీ బయటపడవేసింది. దుస్తులు జాగ్రత్తగా మడతపెట్టి తిరిగి పెట్టెలో సర్దింది. పెట్టె కదలడం వల్ల పాడైపోకుండా ఆయన అభిమాన గ్రంథాలు జాగ్రత్తగా సర్దింది. ఈ పనులు చేస్తూ, నాన్న ఒక్కడివే వెళ్తున్నావా అని సుచరిత అడిగింది. మరేం పర్వాలేదు అన్నాడు పరేష్ బాబు సుచరిత ప్రశ్నలోని బాధను గ్రహించి. అలా కాదు నాన్న, నేను నీతో వస్తా అంది సుచరిత. పరేష్ బాబు సుచరిత ముఖంలోకి చూశాడు. సుచరిత, నాన్న, ప్రయాణంలో నిన్ను వేధించంలే అంది. అదేంటమ్మా, నన్నెప్పుడు వేధించావు చిట్టి తల్లి అన్నాడు పరేష్ బాబు. మీ దగ్గర లేకపోతే నా మనసుకేమీ శాంతి ఉండదు. నాకు అర్థం కాని విషయాలు అనేకం ఉన్నాయి. వాటిని మీరు నాకు తెలియజెప్పకపోతే నేను ఒడ్డున పడలేను నాన్న. నా సొంత తెలివితేటల మీదనే నేను ఆధారపడాలని మీరు చెప్తున్నారు కానీ అంత తెలివితేటలు నాకు లేవు. మనోనిబ్బరం లేదు. నన్ను తప్పకుండా మీతో తీసుకెళ్ళాలి నాన్న అంది సుచరిత. ఇలా చెబుతూ ఆమె వెనక్కు తిరిగి పెట్టె మీదకు వంగింది. ఆమె కన్నుల్లో నుంచి అశ్రువులు రాలసాగాయి. గోర హరిమోహినికి చీటీ ఇవ్వటంతో సుచరితతో తనకు సంబంధం అంతమైందని భావించాడు. వ్రాసినంత మాత్రాన అయ్యేదేమీ లేదు. అతని హృదయం ఆ వ్రాతను అంగీకరించడం లేదు. సంకల్ప బలం కొద్దీ ఆ చీటీ మీద సంతకం పెట్టాడే గాని అతని హృదయం సాక్షి సంతకం చేయటానికి నిరాకరించింది. వినయ విధేయతలు చూపలేదు. మనస్సు ఎదురు తిరగడం వల్ల గోర ఆ రాత్రే సుచరిత దగ్గరికి పరిగెత్తాలని నిశ్చయించుకున్నాడు. బయలుదేరబోతుంటే పక్క చర్చి గడియారం 10 గంటలు కొట్టింది. అంత పొద్దుపోయి వెళ్లడం భావ్యం కాదని బయలుదేరడం విరమించుకున్నాడు. తోటకు కూడా వెళ్ళలేదు, పడుకున్నాడు. తోటకు రేపు ఉదయం వస్తానని కబురు చేసి తెల్లవార్లు గడియారం గంటలు వింటూ పండుకున్నాడు. మరునాటి ఉదయం నదీ తీరం మీది తోటకు వెళ్ళాడు. మనోబలంతో, పవిత్ర హృదయంతో ప్రాయశ్చిత్త కాండ ప్రారంభించాలని నిశ్చయించుకున్నాడు. కాని మనోబలం, ఆ పవిత్ర హృదయం ఇప్పుడేవి? చాలామంది పండితులొచ్చి ఉన్నారు. ఇంకా కొంతమంది రానున్నారు. గోరా వారందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించాడు. వారు కూడా సనాతన మతంలో గోరా భక్తి శ్రద్ధలను గొప్పగా స్తుతించారు. క్రమక్రమంగా ఆ తోటలో గందరగోళం ప్రబలింది. గోరా అజమాయిషీ చేస్తూ తోటంతా చుట్టివచ్చాడు. ఈ గందరగోళం, పని తొందరల మధ్య అతని హృదయాంతరాళంలో నుంచి బయల్దేరి ఒకే ఒక్క ఆలోచన పదే పదే రాసాగింది. ఎవరో అతనితో, నువ్వు తప్పు చేశావు అని చెబుతున్నట్టు అనిపించింది. తప్పేమిటో గట్టిగా ఆలోచించి తెలుసుకోవడానికి అతనికి అప్పుడు వ్యవధి లేదు. కానీ హృదయంలో తీవ్ర భావాలను అణిచివేసుకోలేకపోతున్నాడు. ఈ ప్రాయశ్చిత్త కాండకు చేసిన బ్రహ్మాండమైన సన్నాహాల మధ్య అతని మనసులోనే నివసిస్తున్న శత్రువు ఎవరో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతూ, తప్పు తప్పుగానే ఉండిపోయింది అని చెప్తున్నారు. ఈ తప్పు నియమ నిబంధనలు ఉల్లంఘించిన తప్పు కాదు, శాస్త్రాలను తోసిపుచ్చిన తప్పు కాదు, మతాచారాలకు విరుద్ధంగా ప్రవర్తించిన తప్పు కాదు, అతని స్వభావంలోనే చేసిన తప్పు. అందుకనే గోరా అంతరాత్మ ఈ సన్నాహాలను వ్యతిరేకించింది. ప్రారంభ సమయం దగ్గరపడింది. ప్రాయశ్చిత్తకాండ జరిగే స్థలంలో పందిరి వేసి వాసాలతో అడ్డం కట్టి సిద్ధం చేశారు. గోరా గంగానదిలో స్నానం చేసి బట్టలు మార్చుకుంటూ ఉంటే ప్రేక్షకులలో అలజడి బయలుదేరింది. నలువైపులా వ్యాకులం కమ్మింది. చివరికి అవినాష్ బిక్కమొహంతో గోర దగ్గరికి వెళ్ళి, కృష్ణదయాళ్ బాబుకు చాలా జబ్బుగా ఉందని ఇంటి దగ్గర నుంచి కబురొచ్చింది.
వెంటనే బయలుదేరమని బండి కూడా పంపారు అని చెప్పాడు. గోరా వెంటనే ఆదరా బాదరాగా బయలుదేరాడు. అవినాష్ కూడా వస్తాననేసరికి గోరా, వద్దు, నువ్వుండి అతిథుల సంగతి చూడు, నువ్వు కూడా వచ్చేయడం మంచిది కాదు అన్నాడు. కృష్ణదయాళ్ గదిలోకి గోరా ప్రవేశించేసరికి ఆయన పండుకునున్నాడు. ఆనందమయ్యి కాళ్ళు ఒత్తుతోంది. ఇద్దరి వంక గోరా ఆదుర్దాగా చూశాడు. కృష్ణదయాళ్ గోరాని అక్కడ సిద్ధంగా ఉంచిన కుర్చీలో కూర్చోమని చెప్పాడు. ఎలా ఉంది అని గోరా కూర్చుని ఆనందమయ్యని ప్రశ్నించాడు. కొంచెం నయమే, డాక్టర్ కోసం పంపించాం అని సమాధానం చెప్పింది ఆనందమయ్యి. శశిముఖి ఇంకొక నౌకరు అక్కడున్నారు. కృష్ణదయాళ్ వారిద్దరినీ అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చేత్తో సంజ్ఞ చేశాడు. గదిలో ఇంకెవరూ లేరు. ఆనందమయ్యి ముఖంలోకి మౌనంగా చూసి గోరాకేసి తిరిగి కృష్ణదయాళ్ హీనస్వరంతో, నా అవసాన కాలం సమీపించింది. ఇంతకాలంగా నీతో చెప్పకుండా దాచిపెట్టిన విషయం చనిపోయే ముందు చెప్పి తీరాలి, లేకపోతే నాకు శాంతి ఉండదు అని అన్నాడు. గోరా తెల్లబోయి కదలకుండా మాట్లాడకుండా కూర్చున్నాడు. కృష్ణదయాళ్, గోరా, ఆ రోజుల్లో నాకు సంఘం అంటే గౌరవం ఉండేది కాదు. అందుకే నేనెంత గొప్ప పొరపాటు చేశాను. పొరపాటు చేసిన తర్వాత ఇక వెనక్కి తిరగడానికి మార్గం లేకపోయింది అని మళ్లీ మౌనం వహించాడు. గోరా ప్రశ్నలు వేయకుండా మౌనంగా కూర్చున్నాడు. నీకు చెప్పే అవసరం ఎన్నటికీ రాదనే అనుకున్నాను. అంతా మామూలుగా జరిగిపోతుందనే భావించాను. కానీ ఇప్పుడు అదేం సాధ్యం కాదని తోస్తోంది. నేను చనిపోయిన తర్వాత నా ఉత్తర క్రియలు ఎలా చేస్తావు అని అడిగాడు కృష్ణదయాళ్. ఇటువంటిది జరుగుతుందనే ఆలోచనతోనే కృష్ణదయాళ్ ఆ రహస్యమేదో చెప్పటానికి మెత్తబడ్డాడు. అసలు విషయం ఏమిటో వినాలని గోరా ఆదుర్దాపడుతూ ఆనందమయ్యకేసి తిరిగి ప్రశ్నార్థకంగా చూసి, చెప్పమ్మా, ఏమిటి దీని అర్థం? ఉత్తర క్రియలు చేసే హక్కు నాకు లేదా అని అడిగాడు. ఇప్పటి వరకు ఆనందమయ్యి తల వంచుకుని ఊపిరి బిగబట్టుకుని కూర్చుని ఉంది. గోరా వేసిన ప్రశ్న చెవినబడగానే తల ఎత్తి గోరా కన్నుల్లోకి తేరిపారా చూసి, లేదు నాయనా, నీకు హక్కు లేదు అని అంది. అయితే నేనీయన కొడుకును కానా అని గోరా అడిగాడు నివ్వెరపోతూ. కావు అని ఆనందమయ్యి సమాధానం చెప్పింది. అగ్నిపర్వతం బ్రద్దలైనప్పటిలాగా గోరా తిరిగి ఇలా ప్రశ్నించాడు. అమ్మా, నువ్వు నా అసలు తల్లివి కావా? ఆనందమయ్యి హృదయం బ్రద్దలవడానికి సిద్ధంగా ఉంది. ఎండిపోయి నిర్జీవమైన స్వరంతో, గోరా బాబు, నువ్వొక్కడివే నా కొడుకువి, నాకు పిల్లల్లేరు. కాని నాకు స్వంత బిడ్డ కంటే నిజానికి నువ్వే నా కొడుకువి అనంది. అయితే నన్నెక్కడి నుంచి తెచ్చారు అని గోరా ప్రశ్నించాడు కృష్ణదయాళ్ కేసు చూస్తూ. సిపాయి తిరుగుబాటు సమయంలో మేం ఇటావాలో ఉన్నాం. అక్కడ మీ అమ్మ సిపాయిలకు భయపడి ఒక రాత్రి మా ఇంటిలో తలదాచుకుంది. ఆ క్రిందటి రోజున యుద్ధంలో మీ నాన్న చనిపోయాడు. ఆయన పేరు వినాల్సిన అవసరం లేదు, ఆయన పేరు తెలుసుకోవాలని నాకు లేదు అంటూ గోరా గర్జించాడు. గోరా ఉద్రేకపడ్డం చూసి కృష్ణదయాళ్ ఆశ్చర్యంతో ఆగిపోయి తిరిగి, ఆయన ఐర్లాండ్ దేశీయుడు. ఆ రాత్రి మీ అమ్మ నిన్ను కని చనిపోయింది.
ఆ రోజు నుంచి నువ్వు మా ఇంట్లో పెరిగావు అని చెప్పాడు. ఒక్క నిమిషంలో గోరాకు జీవితమంతా ఒక విచిత్రమైన కలలాగా తోచింది. చిన్నతనం నుంచి జీవితమంతా దేనిమీద నిర్మించుకున్నాడో ఆ ఆధారం హఠాత్తుగా ధూళిలో కలిసిపోయింది. తానెవరో, పరిస్థితి ఏమిటో గోరా అర్థం చేసుకోలేకపోయాడు. గతం శూన్యంగా తోచింది. ఎంతో ఆదుర్దాతో నిర్మించుకోదలచిన భవిష్యత్తు పూర్తిగా మాయమైపోయింది. ఒక్క నిమిషం తామరాకు మీద నిలిచి మాయమయ్యే మంచు బొట్టులా ఉన్నానని గోరా భావించాడు. అతనికి తల్లి లేదు, తండ్రి లేడు, దేశం లేదు, జాతి లేదు, వంశం లేదు, దేవుడు కూడా లేడు. ఇక దేన్ని ఆధారం చేసుకుని జీవిస్తాడు? ఏమి పని చెయ్యాలి? జీవితాన్ని తిరిగి ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ఎటువైపు దృష్టి పరపాలి? నూతన కార్యకలాపానికి ప్రతిరోజు విషయం ఎక్కడి నుంచి సేకరించాలి? ఈ సరికొత్త శూన్యం మధ్యలో గోరా నోటి వెంట మాట పెగల్లేదు, దిక్కు తోచలేదు. అతని ముఖ కవళిక చూస్తే ఇక మాట్లాడడం సాధ్యమయ్యేటట్టు కనిపించలేదు. ఇంతలో ఒక ఇంగ్లీష్ డాక్టరు ఒక బెంగాలీ వైద్యుడితో కూడా వచ్చాడు. ఆ డాక్టరు రోగిని చూసినంత శ్రద్ధగానూ గోరాను చూసి ఈ అసాధారణ యువకుడెవరా అని ఆశ్చర్యపోయాడు. గోరా నుదుటి మీద గంగా మృత్తిక బొట్టు ఉంది. పట్టుబట్టలు కట్టుకునున్నాడు. పైన చొక్కా లేదు. కప్పుకున్న కండువాలో నుంచి భారీ శరీరం గోచరిస్తోంది. ఇంతకు ముందైతే ఆంగ్లేయుడు కంటపడితే గోరాలో సహజంగా ద్వేషభావం కలిగేది. కాని ఈ రోజున ఆ డాక్టరు రోగిని పరీక్షిస్తుంటే గోరా అతనికేసి విచిత్రమైన ఆసక్తితో చూచాడు. పదే పదే తనలో తాను, ఇతనికి నాకు సన్నిహిత సంబంధం ఉందా అని ప్రశ్నించుకోసాగాడు. రోగిని పరీక్షించి ప్రశ్నలు వేసి డాక్టరు చెప్పుకోదగ్గ ప్రమాద సూచనలేవీ కనిపించడం లేదు, నాడీ విషయంలో కూడా భయమేమీ లేదు, శరీరంలో ఎక్కడా దోషం లేదు, జాగ్రత్త గనక తీసుకుంటే తిరిగి రోగచిహ్నాలు కనిపించే అవకాశం లేదు అన్నాడు. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత గోరా మాట్లాడకుండా లేచి బయలుదేరబోతూ ఉంటే ప్రక్కగదిలో నుంచి ఆనందమయ్యి డాక్టర్ వెళ్తుంటే ప్రక్కగదిలోకి వెళ్ళిందల్లా పరిగెత్తుకుంటూ వచ్చి గోరా చెయ్యి పట్టుకొని, గోరా, నా మీద కోపగించుకోకు. నువ్వు కోపగించుకుంటే నా హృదయం వ్రయ్యలవుతుంది అని అంది. ఇంతకాలం నాకు తెలియనీయకుండా దాచి ఉంచారే, చెప్తే నష్టమేమిటి అని అడిగాడు గోరా. బాబూ అంటూ ప్రారంభించింది ఆనందమయ్యి, తప్పంతా తన మీద వేసుకుంటూ. నిన్ను విడిచిపెట్టవలసి వస్తుందనే భయం కొద్దీ ఈ పాపానికి ఒడికట్టాను. చివరికి అదే జరిగితే, నువ్వివాళ నన్ను వదిలి వెళ్ళిపోతే నా ప్రాణాలు నిలవవు బాబు. అమ్మా అన్నాడు గోరా ఆమె మాటలకు సమాధానంగా. ఆ ఒక్క మాట గోరా నోటి వెంట వచ్చేసరికి ఇంతవరకు కళ్ళల్లో కుక్కుకుంటూ వచ్చిన అశ్రువులు జలజలా రాలాయి. ఆనందమై కళ్ళ నుండి, అమ్మా, ఇప్పుడు పరేష్ బాబు ఇంటికి వెళ్ళాలి అన్నాడు గోరా. మంచిది బాబు, వెళ్ళిరా అని అంది ఆనందమయ్యి. దీనితో ఆమెకు హృదయభారం తొలగింది. త్వరలో చనిపోతారనే భయం లేకపోయినా కృష్ణదయాళ్ ఈ రహస్యం గోరాకు చెప్పివేశాడు. గోరా వెళ్ళిపోబోతూ ఉంటే, చూడు గోరా, ఈ విషయం ఎవ్వరికీ చెప్పవలసిన అవసరం లేదు. జాగ్రత్తగా నడుచుకో. పూర్వంలాగానే ఉండు. అప్పుడు ఎవరూ తెలుసుకోలేరు అని సూచించాడు. ఈ సూచనకు సమాధానం చెప్పకుండా గోరా బయటికి వెళ్ళిపోయాడు. కృష్ణదయాళ్ తనకేమీ కాడని జ్ఞాపకం వచ్చి అతనికి, గోరాకి హృదయభారం తీరింది. మహిం ముందుగా చెప్పకుండా ఆఫీస్ మానివేయడానికి వీల్లేక
డాక్టర్ని పిలిపించడానికి, చికిత్సకు ఏర్పాట్లు చేసి ఆఫీసుకు వెళ్ళి మళ్ళీ సెలవు పెట్టి తిరిగి వచ్చాడు ఇంటికి. ఇంటికి వస్తూ ఉండగా గోర ఇంటిలో నుంచి వస్తూ ఎదురుపడ్డాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని మహిం అడిగాడు. శుభవార్త, డాక్టర్ వచ్చి మీరేం భయపడవలసిన పనేం లేదని చెప్పాడు అన్నాడు గోర. మంచిది అని అన్నాడు మహిం. ఎల్లుండి శశిముఖి పెళ్ళి. గోరా, నువ్వు సన్నాహాలు చెయ్యాలి. వినయ్ ఆ రోజున ఇక్కడికి రాకుండా ముందుగానే హెచ్చరించు. అవినాష్కి ఇలాంటి వాటిల్లో పట్టుదల ఎక్కువ. అటువంటి వాళ్ళని పెళ్లికి పిలవవద్దని ఖండితంగా చెప్పాడు. ఇంకో విషయం చెప్పదలిచా. మా ఆఫీసు పెద్ద దొరను ఆహ్వానించాను. కొట్టి తరిం వెయ్యొద్దు. నువ్వు మరేం చేయనక్కర్లేదు. తలాడించి నమస్కారం అంటే చాలు. దీనికి విరుద్ధంగా మీ శాస్త్రాల్లో ఎక్కడా లేదు. కావాలంటే ఈ పండితుల్ని అడిగి చూడు. వాళ్ళు పాలకులు అనే సంగతి గుర్తుంచుకోవాలి. వాళ్ళ ముందు కాస్త గర్వం అణుచుకుంటే నీ పరువేం పోదు. మహిం మాటలకు సమాధానం చెప్పకుండా గోరా వెళ్ళిపోయాడు. పెట్టె సర్దడంలో నిమగ్నురాలయి కన్నీళ్లను దాచిపెట్టాలని సుచరిత యత్నిస్తూ ఉంటే గౌరమోహన్ బాబు వచ్చాడని నౌకరు వచ్చి చెప్పాడు. తొందరగా ఆమె కన్నీళ్లు తుడుచుకొని గోర ఆ గదిలో ప్రవేశించేసరికి పెట్టె సర్దడం మానివేసింది. గంగా మృత్తిక బొట్టు గోరా ముఖం మీద ఇంకా ఉంది. ఇంకా పట్టుబట్టలు కట్టుకునే ఉన్నాడు. ఇలా కనిపిస్తే ఏమనుకుంటారో అని ఆలోచించలేదు. ఇలాంటి దుస్తులు వేసుకుని ఎవరూ ఇతర్ల ఇంటికి వెళ్లరు. మొదటిసారిగా గోరా వారి ఇంటికి వచ్చినప్పుడు ధరించి వచ్చిన దుస్తులు సుచరితకు ఈనాడు జ్ఞాపకం వచ్చాయి. ఆ రోజున అతను యుద్ధ దుస్తులతో వచ్చాడు. ఇవాళ అంతేనా? గోరా లోపలికి వచ్చి రాగానే పరేష్ బాబు ముందు వంగి నేలమీద తల ఆనించి పాదధూళి తీసుకున్నాడు. పరేష్ బాబు కలత చెంది పక్కకు జరిగి గోరాను పైకి లేవనెత్తి, రా బాబు, వచ్చి కూర్చో అని అన్నాడు. పరేష్ బాబుగారు, ఇక నాకు బంధనాలు లేవు అని గోరా అన్నాడు. ఏం బంధనాలు అని అడిగాడు పరేష్ బాబు ఆశ్చర్యపోతూ. నేను హిందువును కాను అని విష్ణం చేశాడు గోరా. హిందువు కావా అని బిగ్గరగా అడిగాడు పరేష్ బాబు. కాను, నేను హిందువును కాను. సిపాయి తిరుగుబాటు సమయంలో దొరికానని ఇవాళే తెలిసింది. మా నాన్న ఐర్లాండ్ దేశీయుడు. మా అమ్మా నాన్న అప్పుడే చనిపోయారట. భారతదేశంలో ఆ మూల నుంచి ఈ మూలకు దేవాలయాల్లో నాకు ప్రవేశార్హత లేదు. ఇవాళ ఈ దేశంలో ఎవరి పంక్తిని భోజనం చేసే అర్హత నాకు లేదు. పరేష్ బాబు, సుచరిత నిర్ఘాంతపోయి మాట్లాడలేకపోయారు. ఇవాళ నుంచి నేను స్వతంత్రుణ్ణి. కులభ్రష్టుడినవుతానని వెలివేస్తారని భయపడనక్కర్లేదు. నా పవిత్రతను కాపాడుకోవటానికి అడుగడుక్కు నేల చూస్తూ నడవనక్కర్లేదు అన్నాడు గోరా. గోరా ముఖం వెలిగిపోతోంది. ఆ వెలిగే ముఖంకేసి సుచరిత ఆపేక్షగా చూసింది. పరేష్ బాబుగారు, నా జీవిత సమస్తంతో భారతదేశాన్ని గుర్తించాలని యత్నించినంతవరకు అడుగడుక్కూ నాకు ఆటంకాలు కలిగాయి. ఆ ఆటంకాలను ఆరాధించాలని రాత్రింబవళ్ళు యత్నించాను. ఆ ఆరాధనకు గట్టి పునాదులు వెయ్యాలని ఇతర పనులేమీ చెయ్యలేదు. అదే నా ఏకైక కార్యకలాపంగా భావించాను. ఆ కారణం చేత యథార్థ భారతదేశాన్ని ముఖాముఖి చూసినప్పుడు భయంతో వెనుదిరిగాను. అచంచలమైన అవిమర్శనాపూర్వక ఆలోచనలతో భారతదేశాన్ని రూపొందించుకుని దాన్ని అజేయమైన కోటలో భద్రపరచాలని ఇంతకాలంగా నా చుట్టూ ఉన్న ప్రతిదానితోనూ పోరాడాను.
ఈ రోజున ఒక్క క్షణంలో నేను నిర్మించుకున్న ఆ కోట కలలాగా మాయమైపోయింది. నాకు సంపూర్ణ స్వాతంత్రం లభించింది. అపార సత్యం మధ్యన హఠాత్తుగా నేను నిలబడ్డాను. భారతదేశంలోని మంచి చెడ్డలు, సుఖదుఖాలు, ప్రతిభ, మూఢత్వాలు సంపూర్తిగా నా హృదయానికి సన్నిహితంగా వచ్చాయి. ఇప్పుడు నాకు ఆమెను ప్రేమించడానికి నిజమైన హక్కు లభించింది. యథార్థ శ్రామిక రంగం నా ముందు విస్తరించుకుంది. అది నా భావనాశక్తితో సృష్టించుకున్నది కాదు. 30 కోట్ల భారతమాత సంతాన సంక్షేమ యథార్థ రంగం. ఈ నూతనానుభవం మూలంగా గోర మహోత్సాహంతో ప్రసంగించేసరికి పరేష్ బాబు ఆందోళన పడి కూర్చోలేకపోయాడు. కుర్చీలో నుంచి లేచి నిలబడ్డాడు. గోర ఆగకుండా, నేను చెప్పాలని యత్నిస్తున్నది మీకర్థమైందా? నేను అహోరాత్రులు దేనికోసం తహతహలాడిపోయానో అది ఇవాళ సిద్ధించింది. ఈ రోజున నేను నిజంగా భారతీయుణ్ణి. నాలో హిందూ, ముస్లిం, క్రైస్తవ విభేదం లేదు. ఇవాళ భారతదేశంలోని ప్రతి కులం నా కులమే. అందరి ఆహారం నా ఆహారమే. నేను బెంగాల్లో చాలా ప్రాంతాలు తిరిగాను. గ్రామాలలో అల్పాతి అల్పుల గృహాలలో ఆతిథ్యం స్వీకరించాను. నేను పట్టణాల్లో మాత్రమే ఉపన్యాసాలు ఇవ్వలేదు. కానీ సమానంగా అందరి సరసన మనస్ఫూర్తిగా కూర్చోలేకపోయాను. ఇన్ని రోజులుగా అగోచరమైన ఈ విభేద అగాధాన్ని దాటలేకపోయాను. అందువల్ల నా మనసులో ఒక విధమైన శూన్యత ఏర్పడింది. దాన్ని విస్మరించాలని అనేక విధాల యత్నించాను. కృత్రిమ కార్యకలాపంతో దాన్ని అలంకరించి ఇంకా రమణీయంగా రూపొందించాలని కృషి చేశాను. ప్రాణం కంటే ఎక్కువగా భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టే నేను తెలుసుకోవలసిన భాగాన్ని విమర్శించితే సహించలేకపోయేవాణ్ణి. అటువంటి నిరుపయోగమైన అలంకారాలను సృజించాలనే నిరర్ధక యత్నాల నుండి విముక్తి పొందాను. పరేష్ బాబు, ఇప్పుడు తిరిగి జన్మించానని భావిస్తున్నాను అన్నాడు గోర. సత్యమైనది లభించినప్పుడు ఆత్మ దాని అసంపూర్ణతలో, అనిర్దుష్టంలో కూడా సంతృప్తి పొందుతుంది. కృత్రిమ వస్తువులతో అలంకరించాలనే కోరిక కలగదు అన్నాడు పరేష్ బాబు. చూడండి పరేష్ బాబు గారు, ఈ ఉదయం నూతన జన్మ ప్రసాదించవలసిందని రాత్రి భగవంతుని ప్రార్థించాను. బాల్యం నుంచి నా జీవితాన్ని కప్పి ఉన్న అసత్యాన్ని, అపవిత్రతను పూర్తిగా నాశనం చేసి నూతన జన్మ ఇవ్వవలసిందని కోరాను. నేను ఉద్దేశించిన విధంగా భగవంతుడు నా ప్రార్థనను చెవిన పెట్టలేదు. ఆయన స్వీయ సత్యాన్ని నా హస్తాల్లో ఉంచి హఠాత్తుగా నన్ను హడలగొట్టాడు. నా అపవిత్రతను పూర్తిగా ధ్వంసం చేస్తాడని నేను కల్లో కూడా అనుకోలేదు. అల్పకులాల వారి ఇంటిలో భోజనం చేసిన అపవిత్రుణ్ణి కానంతటి పవిత్రుణ్ణైపోయాను. నేటి ఉదయం నిష్కల్మష హృదయంతో భారతమాత ముందు సాష్టాంగపడ్డాను. మాతృ ఉత్సంగంలోని భావం ఎట్టకేలకు ఈనాడు పూర్తిగా అనుభవించాను అన్నాడు గోర. నీ మాతృ ఉత్సంగంలో విశ్రాంతి తీసుకునే జన్మ హక్కు నీతో పంచుకోవడానికి మమ్మల్ని కూడా తీసుకువెళ్ళు అన్నాడు పరేష్ బాబు. స్వాతంత్రం లభించగానే మొట్టమొదటిగా వచ్చి మీ దర్శనం చేసుకున్నాను. ఎందుకో తెలుసా అని అడిగాడు గోర. ఎందుకు? ఆ స్వాతంత్ర్య మంత్రం మీ దగ్గరుంది. అందుకే ఈ రోజున మీకు ఏ సంఘంలోనూ స్థానం లేకుండా పోయింది. నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి. హిందూ, ముస్లిం, క్రైస్తవ, బ్రహ్మమతాలన్నింటికీ సమానంగా చెందిన దైవ మంత్రం. ఏ కులం వానికైనా ప్రవేశార్హత గల దేవాలయ దైవ మంత్రం. ఒక్క హిందువులకేగాక భారతదేశమంతటికీ దైవ మంత్రం నాకు ఈ రోజున ప్రసాదించండి అని అడిగాడు గోర. ప్రగాఢ సున్నిత భక్తిభావంతో పరేష్ బాబు ముఖం ప్రకాశించింది. కిందకు చూస్తూ ఆయన కొన్ని క్షణాలు మౌనంగా నిలబడ్డాడు. కుర్చీలో కదలకుండా బొమ్మలా కూర్చున్న సుచరిత కేసు తిరిగి గోర,
సుచరిత అన్నాడు మందహాసం చేస్తూ. ఇక నేను నీ గురువును కాను. నా విన్నపం విను. నా చెయ్యి పుచ్చుకుని ఈ నీ గురువు దగ్గరికి నన్ను తీసుకువెళ్ళు అని కుడి చెయ్యి ఆమె వైపు చాపాడు. సుచరిత కుర్చీలో నుంచి లేచి అతని కుడి చేతిని తన కుడి చేతితో పట్టుకుని పరేష్ బాబు కేసి తిరిగింది. గోరా, సుచరితలిద్దరూ ఆయనకు నమస్కరించారు. సాయంకాలం గోరా ఇంటికి తిరిగి వెళ్ళేసరికి అతని గది ముందు ఆనందమయ్యి ప్రశాంతంగా కూర్చుని ఉంది. గోరా ఆమె దగ్గరికి వెళ్ళి ఎదురుగా కూర్చుని ఆమె పాదాల మీద తల వాల్చాడు. ఆనందమయ్యి అతని తల పైకెత్తి ముద్దిడుకుంది. అమ్మా, నువ్వే నా అమ్మవి. నేను ఏ తల్లి కోసం ఇంతకాలంగా వెతుకుతున్నానో ఆ తల్లి నా గదిలోనే కూర్చుని ఉంది. నీకు కులం లేదు, విభేదాలు లేవు, ద్వేషం లేదు. నువ్వు మా సంక్షేమ స్వరూపిణివి. నువ్వే భారతమాతవు అన్నాడు గోరా. ఒక క్షణం ఆగి తిరిగి లక్ష్మమ్మను పిలిచి గ్లాస్తో మంచినీళ్ళు తెమ్మను అని చెప్పాడు. ఆనందమయ్యి కన్నులు చెమ్మగిల్లాయి. కోమల గద్గదిక స్వరంతో మెల్లగా అంది, గోరా, వినయ్ కోసం మనిషిని పంపావా? సమాప్తం. రవీంద్రుని ప్రసిద్ధ రచన అద్భుత కథా కల్పన గోరా ఇక్కడితో ఈ రోజుతో సంపూర్ణమైంది. ఈ సంపూర్ణమైన కథను ఆస్వాదించిన తర్వాత మీ అభిప్రాయాలను తెలియబరిస్తే నేను చాలా సంతోషిస్తాను. మరో విషయం, నేను మార్చి చివరిలోనో ఏప్రిల్ మొదటి వారంలోనో విరామం తీసుకున్నప్పుడు చెప్పకుండా విడిచిన విషయాన్ని ఇప్పుడు చెప్తాను. నేను ప్రస్తుతం అమెరికాలో డెట్రాయిట్ పట్టణం దగ్గరలో నా కుమార్తె స్వగృహంలో ఉంటున్నాను. ఏప్రిల్ 7న వచ్చాను. మరో 2 నెలల పాటు ఉంటాను. నా మనుమరాలి 16th ఇయర్ సెలబ్రేషన్ కోసంగా నేను ఇక్కడికి వచ్చాను. ఆయా ఫొటోస్ మీకు ఆసక్తి ఉంటే షేర్ చేస్తాను. ఇక ఇక్కడివి వసంతకాలపు బహురమణీయమైన దృశ్యాలేవైనా కనువిందుగా ఉంటే మీకు షేర్ చేయనా? ఇక మరో ముఖ్య విషయం, నేను అక్కడ మన దేశంలో ఉండగానే మళ్ళీ ఇక్కడికి వచ్చాక కూడా శ్రీకాంత్ కోసం, రత్తాలు రాంబాబు కోసం, ఈ పుస్తకాల కోసం తెగ ప్రయత్నించాను. కానీ ఫలితం లేకపోయింది. ఇక ఇండియాకు వచ్చాక పాత పుస్తకాల షాపుల్లో చూడాలి. ఎందుకంటే అమెజాన్లో దొరకలేదు. నాతో కేవలం మరో 2 పుస్తకాలు మాత్రమే తెచ్చాను. వాటిల్లో చలంగారి అరుణను మా దగ్గర బంధువు ఒకరు వేరే ఊరికి తీసుకెళ్ళినట్టున్నారు. ఇక మిగిలింది ఒకే ఒక్కటి, గోపీచంద్ గారి ప్రసిద్ధ రచన అసమర్థుని జీవయాత్ర. దాన్ని ఎన్ని రోజులుగానో చదవాలనుకుంటూనే వాయిదా వేసుకుంటూ వస్తున్నాను. ఆ రచనను 2 రోజుల విరామం తర్వాత మొదలుపెట్టుకుందామా? సరే, ఇక్కడితో ఈ ప్రసారాన్ని సమాప్తం చేస్తాను. మళ్ళీ రేడియో తరహాగా మాట్లాడినట్టున్నాను కదా. మళ్ళీ గోపీచంద్ గారి రచనతో మీ ముందుకొస్తాను. సెలవు మరి.